హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి ఇంకో వ్లాగ్. చూసారు కదా, ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, లిప్స్టిక్స్ బ్యాచెస్ చేశాను, నేను కొంత కంటెంట్ చేశాను. అండ్ సనుతో ప్రెసెంట్ వీడియోస్ చేస్తుంది. సనుతో ఏం వీడియో చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. తను ఇక్కడ శారీ డ్రాపింగ్ చూపిస్తుంది, తను ఆ కంటెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే మెస్ మొత్తం చెప్పినట్లు లంగావాణిలు వడ్డానాలు. వీడియో చేయడం అంటే అది నార్మల్ ఇష్యూ కాదు, వీడియోస్ చేయడం అంటే నార్మల్ పని కాదు. ఒక వీడియో వెనకాతలు ఇంత మెస్ ఉంటుంది. సో సనుత కొంచెం ట్రెడిషనల్ వే చేస్తుంది. సో తన దగ్గర ఉన్న వడ్డానాలు లైక్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్ని మ్యాచింగ్ అవుట్ఫిట్ అయ్యేటట్టు చూసుకొని చేస్తుంది. సో తనైతే వీడియో ఆల్రెడీ వీడియో చేశాను. సో ఈ లిప్స్టిక్స్ వ్యాచెస్ అవన్నీ దానికే. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. మేము ఇంకా లంచ్ కూడా మేము వండుకోలేదు, ఇప్పుడు వెళ్ళి వండుకుంటాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని మరి ఏ టైంకి సన్నుతో పెడతాదో, నేను ఏ టైంకి తింటానో నాకు తెలీదు. అండ్ నా గొంతు బాగాలేదు, పాడైపోయింది. లైక్ క్లైమేట్ చేంజ్ అయింది కదా అక్కడి నుంచి ఇక్కడికి. సో నాకు కొంచెం గొంతు బాగాలే, ప్రాపర్గా మీకు వాయిస్ వినిపించకపోవచ్చు. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయాలి వండుకోవడం, వండుకొని తిన్నా. ఇంకా తర్వాత సనుతో కమెంట్స్ చూసాను, చాలా మంది అవుట్ఫిట్ ఛాలెంజ్ చేయమంటున్నారు. 1500కి ఛాలెంజ్ చేయండి, 100, 500 లైక్ అవుట్ఫిట్ ఛాలెంజెస్ చేయమని అడుగుతున్నారు. మేము అనుకున్నాం యాక్చువల్లీ అదే అవుట్ఫిట్ ఛాలెంజ్ చేద్దామని. 1500, 2000కి ఒక స్క్రాచ్ ఛాలెంజ్ అవ్వచ్చు, లేదా అవుట్ఫిట్ ఛాలెంజ్ ఇలా చేద్దామని అనుకున్నాం. బట్ అంత టైం లేదు ఇప్పుడు మాకు అసలు. బట్ వి విల్ ట్రై, మేము మాక్సిమం ట్రై చేస్తాం. సో మీరు చెప్తున్న ప్రతి కామెంట్ మేము చూస్తున్నాం. మీరు ఎలాంటి వీడియోస్ కావాలని అడుగుతున్నారో మేము ట్రై చేస్తాం. బట్ మాకైతే అసలు టైం ఉండట్లేదు ఏది చేయడానికి. అప్పటికి మేము ట్రై చేస్తున్నాం డిఫరెంట్గా ట్రై చేయడానికి. సో వంటకని చెప్పి నేను వీడియో చేసినప్పుడు అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టింది. ఈరోజు మాదైతే చికెన్ వ్లాగ్లో తీసి. సో ఇప్పుడు వంట అంతా నేనే చేస్తున్నాను. పులావ్, కర్రీ, గారెలు అంతా నేనే చేస్తున్నా. బిల్డప్ చాలా ఎక్కువైంది, ఏం వచ్చేయట్లా. అది ఫస్ట్ నుంచి నేను ఇక్కడ బగారా రైస్ పెట్టాను, అది అయిపోయింది. ఇక్కడ అది కర్రీ వండుతుంది, చికెన్ కర్రీ. ఇంకా ఉల్లిపాయలు వేపిన దాకా వచ్చింది ప్రాసెస్ అంతనా. అంటే మరి కర్రీ చాలా బాగా చేయాలి కదా. కర్రీ బాగా చేయాలి, బట్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి. చికెన్ వేసే, ఇంకా చికెన్ వేసేసి ఇంకా బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. చికెన్ ఫస్ట్ వేసే, నువ్వు నాకు నేర్పించుకో అమ్మా. ఒకటి వేయకి. అండ్ సనుత ఇక్కడ ఆల్రెడీ విత్ మేకప్ ఉంది, అంటే కంటెంట్ చేస్తున్నాం మేము, సంక్రాంతి కంటెంట్ చేస్తున్నాము. సో ఇంకా అది చేసుకోవాలి, ఇంట్లో పని. అండ్ మీరు వ్లాగ్స్ ఇవన్నీ మాకు అవ్వట్లేదు, సో మేకప్ తోనే ఉంటున్నాం. నేనైతే ఒక లిప్స్టిక్స్ బ్యాచెస్ చేశాను. ఇవి వాళ్ళు ప్రొడక్ట్ మీద మెన్షన్ 12 అవర్స్ మెన్షన్ చేశారు. నిజంగా 12 అవర్స్ ఉంటుందా లేదా చెక్ చేయడానికి నేను ఇంకా మేకప్ని అలా ఉంచుకున్నా, లిప్స్టిక్ ఉంచుకున్నా. ఇది 12 అవర్స్ ఉంటుందా లేదా చూద్దామని. ఇంకా షేడ్స్ అయితే చాలా బాగున్నాయి, న్యూడ్ షేడ్స్, పింక్, రెడ్ అన్ని షేడ్స్ ఉన్నాయి. అండ్ లిప్స్టిక్ ఎంత స్టే ఉంటుంది అని చెక్ చేద్దామని ఇంక లిప్స్ మీద ఉంచుకున్నాను. అండ్ హియర్ అవర్ బుట్ట బొమ్మ. మా వంట అయితే అయిపోయింది. మా చెల్లి బగారా రైస్ కూడా అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంక మా చెల్లి గారెలు చేస్తుంది. మా డాడీ అయితే వెయిటింగ్ మాట. అతను వచ్చి కూర్చోబెట్టి మేము వండాము. ఇంకా లేట్ అయ్యింది కదా ఈరోజు. ఇంకా మేము అనుకునే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. 3న ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒకటి బాగోదు టేస్ట్, ఇన్ని వంటలు పెట్టుకున్నామని అనుకున్నాం, కానీ బాగానే వచ్చింది టేస్ట్ అంతా. ఇంకా మేము తిన్న తర్వాత జగదాంబ వెళ్దాం అనుకున్నాం. తిన్న వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మేము వెళ్దాం అని ధీమా చేసి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. 6:30 అయిపోయింది. ఇంకా 6:30కి బయట చీకటి పడిపోయింది. స్టార్ట్ అయ్యాం, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఈ చీకట్లో ఏం వెళ్తాం, ఇప్పుడు వెళ్తే నైట్ ఎప్పుడో వస్తామని చెప్పి నేను ఇంకా రిటర్న్ తీసుకొచ్చేసా. బట్ సనుతో సరే ఇంకా ఎలాగో ఖాళీయే కదా అని చెప్పి బీచ్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. సరే ఇంకా అడుగుతుంది కదా అని మేము బీచ్కి వెళ్ళాము. మా వాయిస్ మీకు సరిగా వినిపిస్తుందో లేదో తెలియదు. వినిపించింది అనుకుంటాను కదా, వినిపిస్తుందా చూద్దాం ఒకసారి. మాటలు బాగానే వినిపిస్తున్నాయి కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ ఇంకేం చేయలేము, ఇలాగే కంటిన్యూ చేద్దాము. వచ్చాము ఇక్కడికి, నార్మల్గా రమ్మని చెప్పి పిలిచాను. నువ్వు కూడా మక్క పడట్లేదంట, దాన్ని కూడా తీద్దాము.
బీచ్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాము. ఇది బీచ్ కోసం రాలేదు, అంటే మీకు ఒక బీచ్ వీడియో కావాలి అంటే చెప్పండి, చేస్తాను. అందరు నన్నే చూస్తున్నారు. కావాలంటే చెప్పండి, మేము వైజాగ్లోనే ఉంటాము కాబట్టి మీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు బీచ్ వీడియో పెడతాము. కానీ ఇప్పటికైతే ఇది బీచ్ వీడియో కాదు, జస్ట్ నార్మల్గా మా అక్కతో ఇలా వచ్చాను. సో ఇక్కడ ఒక చిన్న నార్మల్ నన్ను చెప్పను, ఇక్కడ చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. నాకు సిగ్గేసి వస్తుంది అందరు చూస్తుంటే. మా పాప వెళ్ళిపోతాను అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో మరి. అవన్నీ వెళ్ళిపోతుందిరా. మాకు ప్లేస్ దొరకడానికి ఎంతసేపు పట్టింది. చాలా ప్లేసెస్ నుంచి తిరిగి ఇగో ఫైనల్ స్పాట్కి వచ్చాము. స్పాట్ చూపిస్తాను. ఎక్కడ పడితే అక్కడ తిప్పి తీసుకొచ్చింది అనమాట. ఈ స్పాట్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఇక్కడ కూర్చోవచ్చు. లైట్ అంతా వస్తుంది. ఇదిగో ఇది మా పెన్ని పాప. మా పెన్నికి ఏరియా అయితే చాలా ఇష్టం. ఎంత హుషారుగా ఆడుతుందో చూసారా. ఇంట్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా డల్గా ఉంది, కానీ బీచ్కి రాగానే ఇంకా ఆడుతుంది. దాని ఏరియా వచ్చేసామని దానికి అర్థమైపోయింది. ఏరియా అంతా అది డైలీ వాకింగ్ ఏరియా అన్నమాట. డైలీ మార్నింగ్ మా పెన్నిని వాకింగ్ తీసుకొని వచ్చే ఏరియా. సో ఇంకా అది ఆడుకుంటుంది. దాని ఏరియాకి వచ్చామని ఇంకా మేము కూడా అలా మురి మిక్చర్ అవి తింటూ, మేము బీచ్కి వెళ్ళామంటే మస్ట్ అండ్ షుడ్గా మురి మిక్చర్ ట్రై చేస్తాము. సో అలా ట్రై చేస్తూ మేము తింటూ మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. అలా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సనుత సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇది నాకు అసలు తెలీదు. తను ఇందాక వీడియోలో చెప్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి చెప్తుందా అని. ఏదో చెప్తుందా అని పట్టించుకోలే. బట్ చూస్తే ఒక గిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు ఫస్ట్ నమ్మలేదు, ఇది ఏదో ప్రాంక్ చేస్తుంది నా మీద, అందుకే గిఫ్ట్ ఇచ్చిందని. అందుకే నేనేం పెద్ద రియాక్ట్ అవ్వలే. గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా సరే గిఫ్ట్ ఓపెన్ చేసాక ఏం ఉండదు కదా అప్పుడు చెప్దామని నేను ఇంకేం రియాక్ట్ అవ్వలేదు. ఇంకా గిఫ్ట్ ఓపెనింగ్లోనే ఉన్నాను. కానీ అది మాత్రం వాగుతూనే ఉంది వీడియోలో. తన వాయిస్ ఓవర్ నేను కట్ చేశాను. తన వీడియోస్లో చెక్ చేయండి తను ఏం చెప్తుందో. ఒక పెద్ద ఎస్సే రైటింగ్ చెప్పింది గిఫ్ట్ కోసం. ఎంత పెద్ద స్టోరీ చెప్పిందంటే గిఫ్ట్ కోసం 8 minutes వీడియో వచ్చింది. అంత స్టోరీ ఉంది గిఫ్ట్ కోసం. సో ఏంటా స్టోరీ అనుకుంటే తన ఛానల్లో చెక్ చేయండి, తెలుస్తుంది. ఇంక ఈ గిఫ్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఒక బాక్స్ ఏమో పెట్టి అందులో ఏం ఉండదు, లేదేదో ఫన్నీది ఏదో పెట్టుంటుంది అని నేను అనుకున్నాను. బట్ గిఫ్ట్ అయితే ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాంక్ లేదు, ఆమె ఏదో ఫన్ క్రియేట్ చేయడానికి ఇది ఇలా చేస్తుంది. అందుకే కోరిండి ఈవినింగ్ బీచ్కి వెళ్దాని అడిగింది అనుకున్నా. బట్ తనైతే సిల్వర్ ప్రజెంట్ చేసింది. సిల్వర్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ లైక్ స్టడ్స్ ఉంటాయి కదా, అది ఇంకా బ్రాస్లెట్, టీవీలో అవి వచ్చి బ్రాస్లెట్ వస్తాయి కదా, ఈ 3 అలా సెట్ మాట. సో సిల్వర్లోని ప్రజెంట్ చేసింది. నేను అసలు షాక్ అయ్యా ఫస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు నా బర్త్డే ఏం లేదు కదా. సో రీజన్ ఏం లేకుండా ఎందుకు గిఫ్ట్ ఇస్తుంది అని నాకు కొంచెంసేపు అర్థం కాలేదు. అసలు గిఫ్ట్ అని నేను నమ్మలేదు, ప్రాంక్ అనే అనుకున్నాను లాస్ట్ మినిట్ వరకు. ఇంకా అది గిఫ్ట్ అని చూసాక ఇంకా నేను సైలెంట్ అయిపోయా, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా ఆ తర్వాత అలా మేము వీడియోస్ తీసుకున్నాం. ఇంకా పెన్నీతో ఆడుకున్నాం, పెన్నీతో బాగా ఆడుకున్నాం. పెన్నీ కూడా మాతో బాగా ఆడింది నైట్ మాత్రం. వ్యూ కూడా చాలా బాగుంది బీచ్లోని. మా సనుత అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఈరోజు మాత్రం అలా వాగుతూనే ఉంది. నేను సనుత అయినా అని షాక్ అయ్యాను, అంతలా వాగింది వీడియోలో. సో చాలా ఎగ్జైటింగ్గా తనుంది నాకండా. చూసాక పెన్నీ ఎలా ఆడుతుందో. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. నేనైతే ఇక్కడ ఉన్న అన్ని డేస్ రోజుకి ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఒక 15 days అయినా 15 vlogs వచ్చేలాగా మ్యాక్స్ ట్రై చేస్తాను. 15 vlogs అయినా పెట్టేటట్టు. బట్ చూద్దాం, డైలీ వ్లాగ్ అంటే అవుతుందో లేదో తెలియదు కదా, బట్ వీ విల్ ట్రై. బట్ సనుత స్టోరీ మాత్రం మిస్ అవ్వద్దు. మా డాడీ నుంచి స్టార్ట్ అవుద్ది స్టోరీ, మా మమ్మీతో ఎండ్ అవుద్ది. అంత స్టోరీ చేసిందన్నమాట. నేనే షాక్ అయిపోయాను. అది మాత్రం మిస్ అవ్వద్దు. ఆ స్టోరీ కూడా వినండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇందులో కూడా కొన్ని క్లిప్స్ సనుతో చాలా ఫన్నీగా ఉంటాయి, అవి బాగా నోటీస్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.